నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం మురళి. గురుగారు, శనివారం రోజు ఏ దేవుని ఆరాధించాలి, ఎలాంటి పూజలు చేయాలి, అలాగే ఎలాంటి దానాలు మనం ఇవ్వాలి? శనివారం నాడు పూజలు చేసేవాళ్ళు భారతదేశం భక్తుల్లో ఎక్కువ మంది పర్సంటేజ్ శనివారం. దాంతో శుక్రవారము కొంతమంది, మోస్ట్లీ అంత కలియుగ దైవమైన కలియుగం. అసలు ప్రతి వాడు కూడా, ప్రతి హిందూ అనేవాడు ప్రతి ఒక్కడు కూడా మిగతా వారాలు చేసినా చేయకపోయినా, ఇంక్లూడింగ్ శుక్రవారం చేసినా చేయకపోయినా, శనివారం మాత్రం కంపల్సరీ చేయాలి. కారణం, శ్రీ మహావిష్ణువు రామావతారంలో రాముడిగా, తదనంతరం శ్రీకృష్ణుడిగా వచ్చాడు. శ్రీకృష్ణుడే మన కలియుగ దైవం వెంకటేశ్వరుడిగా నడిచి వచ్చేసాడు. అంటే నో బాడీ, మనకులాగా డెత్ లేదు అక్కడ. శ్రీకృష్ణుడి డెత్ బాడీ అది దొరికింది, ఆ పూరిలో హార్ట్ ఉంది, ఇవన్నీ స్టోరీస్ అవన్నీ పక్కన పడేసేయండి. డైరెక్ట్ శ్రీరామచంద్రుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు దాన్ని. అంటే ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఆయన కృష్ణుడిగా అవతరించాడు. కృష్ణుడే నువ్వే ఇప్పుడు ప్యాంటు షర్ట్తో ఉన్నావు, తర్వాత నువ్వు పంచ కట్టుకొని ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసావు, నువ్వే వెంకటేశ్వరుడు ఆయనే. కాబట్టి శ్రీనివాసుడు ప్రత్యక్ష దైవం, కలియుగ దైవం. ఆయన నిజంగానే తిరుమల కొండ మీద జరిగింది. అది ఇతిహాసం, పురాణాలు కాదు, కల్పితాలు కాదు. అలాగే గురుగారు, మనం ఉన్నది కలియుగంలో. అవును. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎందుకు అయ్యాడు? కలియుగంలో ఆయన ఉన్నాడుగా, మనతో పాటు లివింగ్ గాడ్ ఆయనే, మనతో పాటు ఇప్పుడు ఉన్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు నేను ఎలాగైతే బాడీస్తో ఉన్నామో, ఫిజికల్ బాడీస్తో జాగృత అవస్థలో ఉన్నామో, ఆ శ్రీనివాసుడు ఫిజికల్ బాడీతో ఉన్నాడు ఆయన. ఆ శ్రీనివాసుడు కలియుగంలో ఆయన ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. మిగతా వాళ్ళందరూ ఉంటే ఇన్విజిబుల్గా ఉంటారు, అంటే కనబడకుండా, వితౌట్ ఫిజికల్ బాడీస్ ఉంటారు. ఎందుకంటే ఇది ఈ యుగానికి ఆ రాజు ఆ పోస్ట్లో ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఆ పోస్ట్ ఆయన మాత్రమే ఉంటాడు ఆ పోస్ట్లో. మిగతా వాళ్ళు బ్రతికున్నా వాళ్ళంతా ఆ పోస్ట్లో లేరు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా కలియుగ దైవం ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన మన బాధలన్నిటిని కూడా వింటాడు. మనలో ఉన్నటువంటి మన తప్పుల్ని ఆయన దగ్గర అంగీకరించి పశ్చాత్తాప పడినప్పుడు మాత్రమే వరం ఇస్తాడు. అలా కాకుండా కేవలం మనము మిగతా దేవుళ్ళని స్తుతించినట్టు స్తుతిస్తే ఆయన అమాయకుడు కాదు, ఆయన శ్రీ మహావిష్ణువు ఆయన. కాబట్టి శనివారం నాడు అందరూ కూడా, భక్తులంతా కూడా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చేయాలి. ఆయనకి చక్కగా తులసి మాల ఉంటే తులసి మాల వేయచ్చు. తులసాకులే అడుగుతున్నాడు పాపం ఆయన, ఆకులు అడుగుతున్నాడు, తులసాకులు ఆయనకి ఇష్టమని. 10 రూపాయల కొబ్బరికాయ కూడా కొట్టమని అడగట్లేదు. 10 రూపాయల కొబ్బరికాయ కొట్టి మనం 1 కోటి రూపాయలు అడుగుతాం, 10 కోట్లు అడుగుతాం, 100 కోట్లు అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అయినా సరే ఆయన ఇస్తాను అని వాగ్దానం చేశాడు. భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు అనమాట. ఎవరైతే డబ్బు కావాలని అనుకుంటున్నారో అర్ధార్థి వాళ్ళకి నేను డబ్బుని ఇస్తాను. అలాగే కోరికలతో కోరేటటువంటి కామార్థి వాడికి అన్ని కోరికలు ఇచ్చేస్తాను. ఏమీ అడగకుండా నిష్ఫలాపేక్షతో నన్ను ఎవరైతే పూజ చేస్తాడో వాడికి అన్నీ ఇస్తాను అన్నాడు. వాడంటే నాకు ఇష్టము అన్నాడు. కాబట్టి ఆ రోజున శ్రీనివాసుడికే కాకుండా మరొక దేవుడు ఉన్నాడు, చేయాల్సినటువంటి దేవుడు, ముఖ్యమైనటువంటి దేవుడు, ఆ రోజును పరిపాలిస్తున్నటువంటి శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడికి ఖచ్చితంగా శనివారం నాడు ప్రతి ఒక్కడు పూజ చేయాలి. ఇంట్లో నవగ్రహాలు పెట్టుకోకూడదు, ఇంట్లో శనీశ్వరుడు ప్రతిమ పెట్టుకోకూడదు. శని సింగనాపూర్ వెళ్ళి శని యంత్రం, శని ఫోటో తెచ్చుకుంటారు. కొనేటప్పుడు ఉన్న ఊపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో పురోహితుడు చెబుతాడు, వాడికి ఒక క్వాలిఫికేషన్ ఉండదు. వాడు ఏదో మామూలుగా చెప్పేస్తాడు వచ్చి, ఏదండి సినిమా ఏంటి శని యంత్రం పెట్టుకున్నారు, శని ఫోటో పెట్టుకున్నారు, తీసేయండి తీసేయండి అని. శని అంటే ఏమనుకుంటున్నారు, సాక్షాత్ పరమేశ్వరుడి అవతారం ఆయన. అందువలన శనిని దర్జాగా శని ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చు, శని సింగనాపూర్ నుంచి తెచ్చిన యంత్రాలు పెట్టుకోవచ్చు. ఆయన దగ్గర పెట్టేది ఏమిటి, నువ్వు నీ పూజ అని బిల్డప్లు ఇస్తున్న వీళ్ళంతా ఏం చేస్తారు అసలు? పూజ అంటే ఒక పువ్వు పెడతారు, ఒక అగరబత్తి వెలిగిస్తారు, ఒక దీపం వెలిగిస్తారు, ఇంత నైవేద్యం పెడతారు, మీ పాపాలు పోగొట్టుకుంటున్నారు. తర్వాత మీరు మీ ఎంత గ్రీడీ ఫెలోస్ అనమాట హ్యూమన్ బీయింగ్స్ అంటే. కోరికలు తెగడుగుతాం, పెళ్ళాన్నివ్వు, డబ్బునివ్వు, పిల్లల్నివ్వు, ఉద్యోగాలు ఇచ్చేయి, సీఎం పోస్టులు ఇచ్చేయి, ఇదా అడిగేది. కాబట్టి ఇవి అడగడం కోసం మీకు శనీశ్వరుడినే ఇంట్లో పెట్టుకోకూడదు. నీకు ఇల్లు ప్రసాదించిందే శనీశ్వరుడు. శని ఆజ్ఞ లేనిదే అసలు నీకు ఇల్లు కూడా రాదు, భార్య కూడా రాదు. నీ భార్యను ప్రసాదించిందే ఆయన. నీకు పిల్లల్ని ప్రసాదించింది ఆయన. ఏలినాటి శని టైంలో వీళ్ళందరినీ ప్రసాదిస్తాడు. కాబట్టి శని ఎంత కరుణామయుడో
అంత ధర్మాత్ముడు కాబట్టి, ఆయన కర్మకారకుడు కాబట్టి ఆ రోజు ఆయన్ని పూజ చేసుకోవాలా. ఎవరైతే ఈ ఇద్దరు దేవతల్ని ఎవరు నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకోవచ్చు. మహారాష్ట్రలో ఎక్కువ ఈ యొక్క శనీశ్వరుని పూజ చేసే బెల్ట్ ఉంది. ఓకే. వాళ్ళంతా శని సింగనాపూర్లో మనకి షిరిడీకి దగ్గరలో ఉంది. ఆ శనీశ్వరుడి యొక్క పూజలు చేస్తారు. కాబట్టి ఎవరైతే ఈ దేవతల్ని పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి చక్కగా సమస్త కోరికలు తీరుతాయి. ఏమిట్రా మనం చేయాల్సిందంటే పుష్పాలు పెట్టాలా. శంఖం పువ్వులు అంటే ఇద్దరికీ ఇష్టం, శనీశ్వరుడికి వెంకటేశ్వరుడికి. ఎవరైతే శ్రీనివాసుడు భక్తులు ఉన్నారో వాళ్ళని నేను పట్టుకోను అని చెప్పి శనీశ్వరుడు వరమిచ్చాడు. డస్ ఇట్ మీన్ దట్ శని నన్ను పూజ చేయొద్దని అర్థం? ఇప్పుడు నువ్వు మీ నాన్నగారికి నమస్కారం పెడతావు, మీ మేనమామ వస్తాడు, నువ్వు నమస్కారం పెడతావా పెట్టవా? పెట్టాలి. అందుకని శనీశ్వరుడికి కూడా నమస్కారం చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా పూజ చేయాలి. చక్కగా పుష్పాలు, అక్షతలు, ఆ తర్వాత మీకు చేతనైనటువంటి నైవేద్యం సమర్పించాలి. దీని క్లారిఫికేషన్గా నేను చెప్తున్నాను, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసినప్పుడు నువ్వు డైరెక్ట్ సత్యనారాయణ స్వామికి చేస్తే కుదరదు, తీసవతల పారేస్తాడు. ఫస్ట్ అష్టదిక్ పాలకులకి, నవగ్రహాలకి, పంచలోక పాలకులకి ముగ్గురికి చేయాలి. అందులో ఈ నవగ్రహాలు 9 పూజ చేస్తాం. అలాగే మండపారాధనలో కూడా కంపల్సరీ నవగ్రహాల పూజ చేస్తాం. మరి అక్కడ ప్రసాదం మీరు తీసుకోవట్లేదా? కాబట్టి తీసుకుంటున్నారు, తింటున్నారు. తినకపోతే మీకు ఆ ఫలితమే రాదు. కాబట్టి ఈ అపోహలు, ఈ భయాలు పోగొట్టుకొని శనీశ్వరుడి పైన ఉన్నటువంటి అపోహలు, శనీశ్వరుడు చక్కటి కరుణామయుడు కాబట్టి జాగ్రత్తగా ఆయన్ని పూజ చేసుకుంటే సమస్త కోరికలు తీరుతాయి. నాయన చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.